టాపిక్ వచ్చేసి ఎక్స్పోనెంట్స్. ఓకే, ఇదంతా మ్యాథ్స్ బేసిక్స్. ఓకే, సో జనరల్ గా ఎక్స్పోనెంట్స్ అంటే ఏంటి, ఓకే, వీటిపైన ఎగ్జాంపుల్స్ ఫార్ములాస్ అండ్ ఎగ్జాంపుల్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం. జస్ట్ కంప్లీట్లీ బేసిక్ గా చెప్తున్నాను, ఓకేనా. ఎక్స్పోనెంట్స్ గురించి కంప్లీట్లీ బేసిక్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫార్ములాస్ రాద్దాం, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫార్ములాస్ అనేది డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఫార్ములా వచ్చేసి బిఫోర్ ఫార్ములాస్. ఓకే, బిఫోర్ ఫార్ములాస్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ ప్రొనౌన్సియేషన్ ఎలా చేద్దాం ఏంటి. ఓకే, ఫస్ట్ అయితే ఫార్ములాస్ రాద్దాం. ఫస్ట్ ఫార్ములా ఏ టు ద పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ టు ద పవర్ ఆఫ్ ఎన్. ఓకేనా, ఏ టు ద పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ టు ద పవర్ ఆఫ్ ఎన్ అని పిలుస్తున్నాం. సో ఇక్కడ ఫార్ములా వచ్చేసి ఏ టు ద పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్. ఓకేనా, ఏ టు ద పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒకటి చూద్దాం. ఏ టు ద పవర్ ఆఫ్ ఎం, దీన్ని ఎలా ప్రొనౌన్సియేషన్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఏ టు ద పవర్ ఆఫ్ ఏ టు ద పవర్ ఆఫ్ ఎం. ఓకేనా, దీన్ని మనం ఎలా చదవాలంటే ఏ టు ద పవర్ ఆఫ్ ఎం అంటాం. ఓకే, హియర్ ఇంతకి ఇక్కడ దీన్ని ఏమంటున్నాం, ఏ అంటున్నాం. ఈ పైన ఉండేదాన్ని ఏమంటున్నాం, ఎం అంటున్నాం. ఏ టు ద పవర్ ఆఫ్ ఎం అంటున్నాం. సో ఏ అంటే ఏంటి, ఎం అంటే ఏంటో చూద్దాం. ఏ అంటే బేస్. ఏ అంటే బేస్, ఎందుకంటే ఏ అనేది కింద ఉంది, ఏ అనేది కింద ఉంది, ఎం అనేది పైన ఉంది. సో ఏ కింద ఉంది కాబట్టి దాన్ని బేస్ అంటున్నాను. పైన ఏదైతే ఉందో దాన్ని నేను ఏమని పిలుస్తున్నాను, పవర్ అంటున్నాను. సో ఇక్కడ ఏ టు ద పవర్ ఆఫ్ ఎం, దీన్ని ఎలా చదవాలి మనం, ఏ టు ద పవర్ ఆఫ్ ఎం అని చదవాలి. ప్రొనౌన్సియేషన్ అలా చేయాలి మనం. ఓకే, సో ఏ టు ద పవర్ ఆఫ్ ఎం, ఏ టు ద పవర్ ఆఫ్ ఎం. సో ఇక్కడ ఏ అనేది కింద ఉంది, ఎం అనేది పైన ఉంది. ఓకేనా, ఏ అనేది కింద ఉంది, ఎం అనేది పైన పైన ఉంది. సో ఏ, ఈ ఏ నేను ఏమని పిలుస్తున్నాను అంటే బేస్ అంటున్నాను. ఏదైతే కింద ఉంటుందో దాన్ని బేస్ అనాలి. ఆ బేస్ పైన ఏదైతే ఉంటుందో దాన్ని పవర్ అని చెప్పాలి. సో ఎం అనేది ఏంటి ఇక్కడ, పవర్. సో అలాగే ఇక్కడ కూడా బేస్ ఏమవుతుంది మరి, ఇక్కడ బేస్ ఏంటి, ఏనేనా. ఇక్కడ కూడా బేస్ ఏనేనా, బట్ పవర్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ, ఎమ్ ఎన్ ఉంది. అంటే ఏ టు ద పవర్ ఆఫ్ ఎం, ఏ టు ద పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు మన ఫార్ములా. మన ఫార్ములా ఇక్కడ ఏముంది, బేసెస్ సేమ్ ఉందా లేదా, ఎస్ బేసెస్ సేమ్ ఉన్నాయి. మరి బేసెస్ సేమ్ ఉంటే పవర్స్ ఏం చేస్తున్నాం, యాడ్ చేస్తున్నాం. ఈ పవర్స్ ఏం చేయాలి, యాడ్ చేయాలి. Here bases are same. Here bases are same. Then power should be added. Then powers should be added. ఇక్కడ ఏ అనేది బేస్, ఇక్కడ కూడా ఏ అనేది బేస్. ఏ టు ద పవర్ ఆఫ్ ఎం చూడండి, ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ టు ద పవర్ ఆఫ్ ఎన్. ఇక్కడ బేసెస్ సేమ్ ఉన్నాయి కదా, బేసెస్ సేమ్ ఉంటే ఏం చేయాలి, బేసెస్ ఆర్ సేమ్. సేమ్, ఇది సేమ్స్ కాదు, సేమ్. సో బేసెస్ ఆర్ సేమ్. ఓకే, బేసెస్ ఆర్ సేమ్. మరి బేసెస్ రెండు సేమ్ ఉన్నాయి. ఇక్కడ బేసెస్ రెండు మనకి సేమ్ ఉన్నాయి. మరి పవర్స్ ఏం చేస్తున్నాం, యాడ్ చేస్తున్నాం. పవర్స్ ఏం చేస్తున్నాం, యాడ్. ఎం ప్లస్ ఎన్, ఇది పవరే, ఇది పవరే. ఈ రెండు పవర్స్ ఉంటే ఏం చేస్తున్నా, యాడ్ చేస్తున్నా. చూడండి ఇక్కడ బేసెస్ ఆర్ సేమ్, దెన్ పవర్ షుడ్ బి యాడెడ్. సో మనం ఇక్కడ నేను యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ సెకండ్ ఫార్ములా. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఫార్ములా. ఈ సెకండ్ ఫార్ములా ఏంటంటే ఏ టు ద పవర్ ఆఫ్ ఎం బై ఏ టు ద పవర్ ఆఫ్ ఎన్. ఇక్కడ డివైడెడ్ బై లో ఉంది.
ఏ టు ద పవర్ ఆఫ్ ఎం డివైడెడ్ బై ఏ టు ద పవర్ ఆఫ్ ఎన్. అప్పుడు ఫార్ములా వచ్చేసి ఇక్కడ బేసెస్ రెండు సేమ్ ఉన్నాయి కానీ డివిజన్స్ లో ఉన్నాయి. డివిజన్స్ లో ఉన్నాయి కాబట్టి పవర్స్ ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి, మైనస్ చేయాలి. ఎం మైనస్ ఎన్ అని రాస్తున్నాను. ఎం మైనస్ ఎన్. ఏ టు ద పవర్ ఆఫ్ ఎం డివైడెడ్ బై ఏ టు ద పవర్ ఆఫ్ ఎన్. ఇలా డివైడెడ్ బై లో ఉన్నప్పుడు ఇక్కడ మైనస్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ డివైడెడ్ బై లో ఉంటే ఏమొస్తుంది? ఇక్కడ మైనస్ అని రాయాలి. సో ఏ టు ద పవర్ ఆఫ్ ఎం డివైడెడ్ బై ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ టు ద పవర్ ఆఫ్ ఎం మైనస్ ఎన్. ఏ టు ద పవర్ ఆఫ్ ఎం మైనస్ ఎన్ అని రాయాలి. నెక్స్ట్ థర్డ్ ఫార్మ్ వచ్చేసి ఏ టు ద పవర్ ఆఫ్ ఎం హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్. ఏ టు ద పవర్ ఆఫ్ ఎం హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్ అని చదవాలి. అప్పుడు ఏ టు ద పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఎన్ అని రాసుకోవాలి. ఎం ఇంటూ ఎన్. ఓకేనా? ఎం ఇంటూ ఎన్ అంటే ఏంటి మీనింగ్? ఎంఎన్ఏ కదా. ఎస్, ఎంఎన్. ఏ టు ద పవర్ ఆఫ్ ఎం హోల్ టు ద పవర్ ఆఫ్ అంటే ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఉంది. ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఉంది కదా. మళ్ళీ ఈ ఏ టు ది పవర్ ఆఫ్ ఎం కి ఇంకొక అడిషనల్ పవర్ ఇచ్చాడు. ఏంటిది అడిషనల్ పవర్? ఎన్ ఇచ్చిండు. సో అప్పుడు ఏం చేస్తాం? ఇక్కడ ఏ ఉంటే బేసే కదా. కింద ఏదైతే ఉంటుందో దాని బేస్ అనుకున్నాం. పైన ఏవైతే ఉంటాయో వాటి పవర్స్ అంటున్నాము. ఇక్కడ ఎం ఉంది, ఎన్ ఉంది. వీటిని మల్టిప్లై చేయాలి, ఇంటూ చేయాలి. సో ఎం ఇంటూ ఎన్ చేశాను. ఓకేనా? ఇజ్ ఈక్వల్స్ టు ఏ ఉంది కదా, ఏ రాశాను. ఎం ఇంటూ ఎన్ అంటే మీనింగ్ ఏంటి? ఎంఎన్. ఎం ఇంటూ ఎన్ అంటే ఎంఎన్. నెక్స్ట్ ఫార్ములా ఫోర్త్ వన్. సో నెక్స్ట్ ఫార్ములా ఫోర్త్ వన్. ఏ టు ద పవర్ ఆఫ్ జీరో. ఏ టు ద పవర్ ఆఫ్ జీరో వాల్యూ ఏంటి అవుతుంది? అక్కడ మనకి 1 అవుతుంది. ఏ టు ది పవర్ ఆఫ్ జీరో వాల్యూ 1 అంటే ఇక్కడ పవర్స్ లో ఏదైనా జీరో వస్తే, పవర్ లో జీరో వస్తే, ఎందుకంటే పవర్ పైన కదా, బేస్ కింద అంటున్నాం, పవర్ ని పైన అంటున్నాం. మరి ఈ పైన ఉండే పవర్ లో ఏదైనా ఏ వాల్యూ అయినా సరే జీరో వచ్చింది అనుకుందాం. ఏ వాల్యూ అయినా సరే జీరో వస్తే దాన్ని మనము 1 అని రాయాలి. దాన్ని మనం ఏం చేయాలి? 1 అని రాయాలి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ఫిఫ్త్ ఏ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఎం. ఏ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఎం. చూడండి పవర్ లో ఏముంది? నెగటివ్ ఉంది కదా. పవర్ లో చూడండి పవర్, దీన్ని అంతా ఏమంటున్నాం? పవర్ అంటున్నాం. మరి పవర్ లో ఏముంది? నెగటివ్ ఉంది. సో దాన్ని పాజిటివ్ లోకి కన్వర్ట్ చేయాలి. పాజిటివ్ లోకి కన్వర్ట్ చేయాలంటే 1 డివైడెడ్ బై ఏ టు ద పవర్ ఆఫ్ ఎం అని రాయాలి. 1 డివైడెడ్ బై ఏ టు ద పవర్ ఆఫ్ ఎం అని రాయాలి. చూడండి 1 డివైడెడ్ బై ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్. నెక్స్ట్ వచ్చేసి 1 డివైడెడ్ బై ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఫార్ములా. 1 డివైడెడ్ బై ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ కి ఫార్ములా సమ్ టైమ్స్ నేను రెడ్ కలర్ లో రాస్తున్నాను, సమ్ టైమ్స్ ఓకే బ్లాక్ లో వస్తుంది. నో ప్రాబ్లం. ఈ లెఫ్ట్ సైడ్ లో ఉన్న క్వశ్చన్స్ మనకి రైట్ సైడ్ లో ఈక్వల్ టు కి రైట్ సైడ్ లో ఏవైతే ఉన్నాయో అవన్నీ మన ఫార్ములాస్, ఆన్సర్స్ అన్నట్టు. సో 1 డివైడెడ్ బై ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్. ఓకే, మరి ఇప్పుడు ఈ ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ పైకి వస్తుంది. పైకి అంటే న్యూమరేటర్. పైన ఉండేదాన్ని న్యూమరేటర్ అంటాము, కింద ఉంటే డినామినేటర్ అంటాం. ఓకేనా? పైన ఉంటే న్యూమరేటర్, కింద ఉంటే డినామినేటర్ వాల్యూ. సో ఇక్కడ డినామినేటర్ వాల్యూ ఏ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఉంది. డినామినేటర్ వాల్యూ ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఉంది. ఈ ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ పైకి వస్తే ఏమవుతుందంటే నెగిటివ్ అవుతుంది. ఇక్కడ చూడండి రివర్స్. ఏ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఎం అని ఉందా? ఏ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎం అని ఉంది కదా. మరి ఈ ఏ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎం ని నేను ఇలా కన్వర్ట్ చేస్తున్నాను, పాజిటివ్ లోకి కన్వర్ట్ చేస్తున్నాను. అంటే నెగిటివ్ ని, అంటే ఇక్కడ చూడండి మైనస్ ఎం అని ఉంది కదా. ఈ మైనస్ ఎం ని పాజిటివ్ లోకి మార్చుకోవాలంటే ఏం చేసిన? 1 డివైడెడ్ బై ఏ టు ది పవర్ ఆఫ్ ఎం అని రాసిన. అంటే నెగటివ్ అనేది ఇక్కడ న్యూమరేటర్ లో ఉంది, దాన్ని నేను డినామినేటర్ లోకి, అంటే ఈ వాల్యూ మొత్తాన్ని డినామినేటర్ లోకి తీసుకొచ్చిన. అప్పుడు రివర్స్ అవుతుంది. రివర్స్ అంటే పాజిటివ్ ఉంటే నెగిటివ్ అవుతుంది, నెగిటివ్ ఉంటే పాజిటివ్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ కదా, అదే పైకి వచ్చేస్తే ఏమవుతుందంటే ఏ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఎన్ అవుతుంది. సింపుల్. ఏ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎన్. నెక్స్ట్ సెవెంత్ వన్. ఇక్కడ సెవెంత్ వన్ వచ్చేసి ఏ టు ద పవర్ ఆఫ్ ఎం
is equals to a to the power of m is equals to a to the power of n, a to the power of n, then ఇక్కడ చూడండి a to the power of m is equals to a to the power of n అని ఉంది. అంటే ఇక్కడ ఏం అబ్జర్వ్ చేశారు, ఇక్కడ పవర్స్ రెండు ఈక్వల్ గా ఉన్నాయి. ఈక్వల్ అమ్మ సేమ్ కాదు, ఈక్వల్ ఉన్నాయి. ఇక్కడ ఈక్వల్ టు ఉంటే ఈక్వల్, ఇంటూలో ఉంటే సేమ్ అనండి. ఏ టు ద పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ అంటే అప్పుడు సేమ్ ఉన్నాయని చెప్పండి ఇంటూలో ఉంటే. బట్ ఇక్కడ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఈక్వల్ గా ఉన్నాయి, రెండు సేమ్ ఉన్నాయి ఇక్కడ, అంటే ఈక్వల్ గా ఉన్నాయి. ఓకేనా? సో ఇక్కడ ఏ టు ద పవర్ ఆఫ్ ఎం ఇజ్ ఈక్వల్స్ టు ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఈక్వల్ గా ఉన్నప్పుడు, ఓకే, ఎం ఇజ్ ఈక్వల్స్ టు ఎన్ అవుతుంది ఆన్సర్. ఎం ఇజ్ ఈక్వల్స్ టు ఎన్ అవుతుంది ఆన్సర్. ఇక్కడ నేను రాస్తున్నాను ఎం ఇజ్ ఈక్వల్స్ టు ఎన్ అని రాస్తున్నాను. ఎం ఇజ్ ఈక్వల్స్ టు ఎన్. ఓకేనా? ఇదే మన ఆన్సర్. ఓకేనా? మనకు ఎం ఈక్వల్ టు ఎన్ అనేది మన ఆన్సర్. నెక్స్ట్ 8th ఫార్ములా, ఏ టు ద పవర్ ఆఫ్ ఎం ఇజ్ ఈక్వల్స్ టు ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్. ఇక్కడ ఏం అబ్జర్వ్ చేస్తున్నాం, బేసెస్ అంటే ఇది బేసే ఇది బేసే కదా, రెండు ఈక్వల్ గా ఉన్నాయి. రెండు ఈక్వల్ ఉంటే ఏం చేయాలి, పవర్స్ ని కూడా ఈక్వల్ చేయాలి. పవర్స్ ని కూడా ఏం చేయాలి, ఈక్వల్ గా చేయాలి. నేను ఇక్కడ స్టేట్మెంట్ రాస్తాను. హియర్ bases are equal, then powers ను కూడా ఏం చేయాలి, ఈక్వల్ చేయాలి. సో దెన్ పవర్స్ షుడ్ బి ఈక్వేట్, దెన్ పవర్స్ షుడ్ బి ఈక్వేట్. సో ఇక్కడ బేసెస్ ఆర్ ఈక్వల్, బేసెస్ రెండు ఈక్వల్ గా ఉన్నాయి. మరి బేసెస్ రెండు ఈక్వల్ గా ఉంటే ఏం చేయాలి, పవర్స్ ని కూడా ఏం చేయాలి, దెన్ పవర్స్ షుడ్ బి ఈక్వేట్, పవర్స్ ని కూడా ఈక్వేట్ చేయాలి. నెక్స్ట్ 8th ఫార్ములా వచ్చేసి ఏ టు ద పవర్ ఆఫ్ ఎం is equals to b to the power of m. a to the power of m is equals to b to the power of m. ఇక్కడ ఏం అబ్జర్వ్ చేస్తున్నాం, మరి మనం బేస్ ఏ ఉంది, బేస్ బి ఉంది, డిఫరెంట్ ఉంది, ఈక్వల్ గా లేదు. మరి ఏం ఈక్వల్ గా ఉన్నాయి, పవర్స్ ఈక్వల్ గా ఉన్నాయి. ఈ 7th ఫార్ములాలో అబ్జర్వ్ చేస్తే బేసెస్ రెండు ఈక్వల్ ఉన్నాయి, పవర్స్ మాత్రం డిఫరెంట్ గా ఉంది. ఈ 8th ఫార్ములాలో బేసెస్ డిఫరెంట్ గా ఉంది, ఇక్కడ బేసెస్ డిఫరెంట్ గా ఉంది, పవర్స్ మాత్రం ఈక్వల్ గా ఉంది. చూడండి, ఏ టు ద పవర్ ఆఫ్ ఎం ఇజ్ ఈక్వల్స్ టు బి టు ద పవర్ ఆఫ్ ఎం. ఏ టు ద పవర్ ఆఫ్ ఎం ఇజ్ ఈక్వల్స్ టు బి టు ది పవర్ ఆఫ్ ఎం. పవర్స్ రెండు సేమ్ ఉంటే బేసెస్ ఆర్ ఈక్వల్. బేసెస్ ఏం చేస్తున్నామా, ఈక్వల్ చేస్తున్నా. చూడండి, ఈ రెండు సేమ్ అయిపోయినాయి. ఈ రెండు సేమ్ అయిపోయినప్పుడు ఈక్వల్ అయినప్పుడు ఏ ఈక్వల్ టు బిఏ కదా అయ్యేది, ఏ ఈక్వల్ టు బి. ఇక్కడ బేసెస్ ఆర్ ఈక్వల్, అప్పుడు పవర్స్ ఏం చేయాలి, ఈక్వల్ చేయాలి. ఓకేనా? రైట్, 8th ఫార్ములా అదనమాట. నెక్స్ట్ 9th ఫార్ములా. నెక్స్ట్ వచ్చేసి 9th ఫార్ములా. ఓకే, 9th అనేది కామన్ ఫార్ములా. అది nth రూట్ ఆఫ్ ఏ వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ nth రూట్ ఆఫ్ ఏ అని వస్తే అక్కడ రూట్ తీసేస్తే ఏమవుతుంది, అండర్ రూట్ తీసేస్తే 1/n వస్తుంది. మళ్ళీ ఎప్పుడైనా మనం డిస్కస్ చేద్దాము ఈ టాపిక్ మీద, కంప్లీట్ మీద, రూట్స్ మీద డిస్కస్ చేద్దాం. జస్ట్ ఇక్కడ ఒక టాపిక్ లాగా చెప్తున్నాను మీకు. ఓకేనా? ఒక ప్రాబ్లం లాగా, ఒక ఫార్ములా లాగా చెప్తున్నాను. nth రూట్ ఆఫ్ ఏ నేను ఎలా ప్రొనౌన్సియేషన్ చేయాలంటే nth రూట్ ఆఫ్ ఏ అని ప్రొనౌన్సియేషన్ చేయాలి. ఓకేనా? దీన్ని ఏమంటున్నాం, nth రూట్ ఆఫ్ ఏ. దాన్ని మనం ఎలా రాస్తున్నాం, ఈ రూట్ తీసేస్తే ఏమవుతుంది, ఈ రూట్ తీసేస్తే ఏ అని రాయండి, ఇక్కడ ఏ అని రాయండి. ఈ రూట్ తీస్తే 1/, అవుతుంది. 1/, ఈ ఎన్ ఉందా, ఎన్ అని రాయాలి. ఓకే, రైట్. ఒకసారి ఎగ్జాంపుల్స్ చేద్దాం వీటన్నిటిపైన. ఇప్పుడు మన ఫార్ములాస్ మనం డిస్కస్ చేసాం కదా ఇప్పటిదాకా. ఓకేనా? మనం ఈ ఫార్ములాస్ అన్ని మనం డిస్కస్ చేసాం ఇప్పటిదాకా. ఫస్ట్ వన్ కానీ, సెకండ్, ఓకే, థర్డ్ వన్, ఇవన్నిటిపైన ఓకే మనం ఒకసారి ప్రాబ్లమ్స్, ఎగ్జాంపుల్స్ సమ్స్ చేద్దాం వీటిపైన. ఇవన్నీ ఒక ఐడియా ఉంది కదా ఇప్పుడు. ఏ టు ద పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ టు ద పవర్ ఆఫ్ ఎం ప్లస్ అని రాయాలి. ఏ టు ద పవర్ ఆఫ్ ఎం డివైడెడ్ బై ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ అంటే ఏ టు ద పవర్ ఆఫ్ ఎం మైనస్ ఎన్ అని రాస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొనౌన్సియేషన్ ఎలా చేయాలి, ఏ టు ద పవర్ ఆఫ్ ఎం అని ప్రొనౌన్సియేషన్ చేయాలి.
ఈ ఏ ఏదైతే కింద ఉంటుందో దాన్ని ఏమని పిలవాలి? బేస్ అని పిలవాలి. ఏదైతే పైన ఉంటుందో దాన్ని మనం ఏమని పిలుస్తున్నాం? పవర్ అని పిలవాలి. ఓకేనా? సో ఏ టు ద పవర్ ఆఫ్ ఎం అంటున్నాం. ఏ టు ద పవర్ ఆఫ్ ఎం. సో ఇప్పుడు ప్రతి ఫార్ములాస్ పైన ఇప్పుడు మనం ఒక 5 ఎగ్జాంపుల్స్ చేసుకుంటూ వచ్చేద్దాం. యెస్. ఇక్కడ మన ఫస్ట్ ఫార్ములా వచ్చేసి ఏంటో చూద్దాం ఒకసారి ఇప్పుడు. ఓకే. ఇప్పటిదాకా మనం ఫస్ట్ ఫార్ములా ఏం రాసాం చూడండి ఒక్కసారి. ఏ టు ద పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ ఎన్నే కదా! ఓకే. ఇప్పుడు అదే ఫార్ములా రాస్తున్నాం. ఫస్ట్ ఫార్ములా ఏంటి? మళ్ళా రిపీట్ చేస్తున్నాను ఫస్ట్ ఫార్ములాని. ఏ టు ద పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ టు ద పవర్ ఆఫ్ ఎన్. దీన్ని నేను ఎలా రాయబోతున్నాను? ఏ టు ద పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్. నేను జస్ట్ రిపీట్ చేసినానమ్మా. ఫస్ట్ ఫార్ములా ఏదైతే ఉందో దాన్ని నేను రిపీట్ చేసిన. ఇప్పుడు వీటిపైన మనం ఎగ్జాంపుల్స్ చేద్దాం. వీటిపైన మనం ఎగ్జాంపుల్స్ రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 స్క్వేర్ ఆర్ 3 టు ది పవర్ ఆఫ్ 2. 3 స్క్వేర్ అనొచ్చు, 3 టు ది పవర్ ఆఫ్ 2 అనొచ్చు. 3 టు ది పవర్ ఆఫ్ 2 ఇంటూ 3 టు ది పవర్ ఆఫ్ 5. 3 టు ది పవర్ ఆఫ్ 2 ఇంటూ 3 టు ది పవర్ ఆఫ్ 5. ఇక్కడ బేసెస్ సేమ్ ఉంటే బేసెస్ సేమ్ ఉన్నాయి కదా! బేసెస్ సేమ్ ఉంటే ఏం చేసినాం? పవర్స్‌ని యాడ్ చేసినామా లేదా? యెస్. ఇక్కడ కూడా మనం అలానే చేస్తాం. ఇక్కడ చూడండి బేసెస్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ బేస్ ఏంటి 3 ఏనా? యెస్. బేసెస్ 2 సేమ్ ఉన్నాయి కదా! సేమ్ ఉంటే ఏం చేయాలి? పవర్ 2 ఉంది, 5 ఉంది. యాడ్ చెయ్యి. 2 ప్లస్ 5. దాన్ని మనం ఏం రాస్తున్నాం? 3 టు ది పవర్ ఆఫ్ 7 అని రాస్తున్నాం. అదే ఆన్సర్ ఇంకా. 3 టు ది పవర్ ఆఫ్ 7 ఈస్ ది ఆన్సర్. నెక్స్ట్ ఒక 5 ఎగ్జాంపుల్స్ మీకు చెప్తూ ఉంటా అంటే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ 4 ఇంటూ 4 టు ద పవర్ ఆఫ్ 5 అని రాస్తాం. 4 ఇంటూ 4 టు ద పవర్ ఆఫ్ 5. మరి ఇక్కడ ఏమీ లేకపోతే ఏమున్నట్టు పవర్‌లో 1 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేదమ్మా 3 ఉంది. సో 3 టు ది పవర్ ఆఫ్ 1 అంటే ఏంటి? 3 4 టు ది పవర్ ఆఫ్ 1 అంటే ఏంటి? 4. 5 టు ద పవర్ ఆఫ్ 1 అంటే ఏంటి? 5. అంటే పవర్‌లో 1 ఉన్నా లేకపోయినా ఒకటే. సో ఇక్కడ ఏమీ లేదు అనుకుంటే మనం 1 అని రాసుకోవచ్చు. సో 4 టు ది పవర్ ఆఫ్ 1 ఇంటూ 4 టు ది పవర్ ఆఫ్ 5. ఇక్కడ కూడా మరి అబ్జర్వ్ చేస్తే ఏంటి? పవర్స్ ఎలా ఉన్నాయి? బేసెస్ ఎలా ఉన్నాయి? బేసెస్ సేమ్ ఉన్నాయి. పవర్స్ డిఫరెంట్ ఉన్నాయి. మరి బేసెస్ 2 సేమ్ ఉంటే పవర్స్‌ని ఏం చేయాలి? యాడ్ చేయాలి. పవర్స్‌ని ఏం చేయాలి? యాడ్ చేయాలి. సో 4 ఇక్కడ బేస్ 4, 4 ఉంది. 2 సేమ్ ఉన్నాయి. సో బేస్ సేమ్ ఉంటే ఏం చేయాలి? పవర్స్‌ని యాడ్ చేస్తున్నా. సో 4 టు ద పవర్ ఆఫ్ 6. 4 టు ద పవర్ ఆఫ్ 6. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నంబర్ 3. 8 ఇంటూ 8 టు ద పవర్ ఆఫ్ 2. 8 ఇంటూ 8 టు ద పవర్ ఆఫ్ 2. ఇప్పుడే చెప్పాను. ఇక్కడ ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు. ఓకేనా? సో, ఇప్పుడు బేసెస్ ఏంటి ఇక్కడ 8. మరి పవర్స్ ఏంటి 1, 2. బేసెస్ 2 సేమ్ ఉన్నాయా లేదా? యెస్. బేసెస్ 2 సేమ్ ఉన్నాయి. 2 సేమ్ ఉంటే ఒకటే రాయండి బేసెస్. పవర్స్‌ని ఏం చేస్తాం? యాడ్ చేస్తాం. సో, ఇక్కడ 1 + 2 ఎంత అవుతుంది? 3 అవుతుంది. సో, 8 టు ద పవర్ ఆఫ్ 3 ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నంబర్ 4. ఎగ్జాంపుల్ నంబర్ 4. 10 to the power of 4 into 10 to the power of 5. 10 to the power of 4 into 10 to the power of 5. ఇక్కడ కూడా బేసెస్ ఏమున్నాయి? 10, 10 రెండు సేమ్ ఉన్నాయి. రెండు సేమ్ ఉంటే ఒకటి రాయండి. పవర్స్ ఏం చేస్తాం? యాడ్ చేస్తాం. 4 + 5 ఎంత? 4 + 5 9. 10 to the power of 9. Next example number 5. Example number 5. 2 to the power of 5 into 2 to the power of 7. ఇక్కడ ఏం చేస్తాం? బేసెస్ 2 సేమ్ ఉన్నాయి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. పవర్సే డిఫరెంట్ ఉంది. 5, 7 ఉంది. యాడ్ చేయండి. 5 + 7 5 + 7 ఎంత అవుతుంది? 2 to the power of 12 అదే కదా ఆన్సర్? యెస్. ఇది మన ఫస్ట్ ఫార్ములాకి సంబంధించింది. ఇది మన ఫస్ట్ ఫార్ములాకి సంబంధించిన ఎగ్జాంపుల్స్. ఓకేనా? ఇవన్నీ మనకి ఎగ్జాంపుల్స్. ఇంకా రాసుకోవచ్చు. చాలా ఉన్నాయి ఇంకా. ఓకే. బట్ ఇవన్నీ జస్ట్ బేసిక్స్ అన్నట్టు. ఇవన్నీ కంప్లీట్‌లీ బేసిక్స్ ఇంకా. ఇంకా ప్రాబ్లమ్స్ పోతే ఇంకా చాలా చాలా ఉంటాయి. నెక్స్ట్ ఫార్ములాకెళ్ళిపోదాం. నెక్స్ట్ ఫార్ములా వచ్చేసి సెకండ్. ఓకేనా? సెకండ్ వన్ ఏముందో చూద్దాం ఒకసారి. సెకండ్ వన్ ఏముంది? ఏ టు ద పవర్ ఆఫ్ ఎం డివైడెడ్ బై ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ టు ద పవర్ ఆఫ్ ఎం మైనస్ ఎన్ అని ఉంది.
a to the power of m divided by a to the power of n is equals to a to the power of m minus n. అదే కదా మన ఫార్ములా, అదే మన ఫార్ములా. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ దీని మీద బేస్ చేసుకొని చేద్దాం. ఎగ్జాంపుల్ నెంబర్ 1 4 క్యూబ్ అనొచ్చు, 4 to the power of 3 అనొచ్చు. 4 to the power of 3 divided by 4 to the power of 2. 4 to the power of 3 divided by 4 to the power of 2. ఇలా ఉంటే ఏం చేస్తున్నాం, m మైనస్ n చేస్తున్నాము. ఇక్కడ m ఉంది పవర్ లో, ఇక్కడ కూడా పవర్ లో n ఉంది, కానీ డివైడెడ్ లో ఉంది కదా. డివైడెడ్ లో ఉంటే ఏం చేయాలి, మైనస్. ఇక్కడ చూడండి డివైడెడ్ బై, ఇది మైనస్ సింబల్ లాగా ఉందా లేదా, జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి మైనస్ సింబల్ లాగానే ఉంది కాబట్టి ఇక్కడ కూడా డివైడెడ్ బై. ఎప్పుడైతే డివైడెడ్ బై వస్తుందో ఇక్కడ మైనస్ పెట్టండి. ఇప్పుడు ఏమవుతుంది, 4 ఇక్కడ 3 ఉంది, 2 ఉంది. అప్పుడు ఏం చేసుకోవచ్చు, 3 మైనస్ 2 అని రాయాలి. 4 బేస్ రెండు సేమ్ ఉంది, పవర్స్ 3 ఉంది, 2 ఉంది. 3 మైనస్ 2, సో 3 మైనస్ 2 ఎంత, 4 టు ద పవర్ ఆఫ్ 1. 4 టు ద పవర్ ఆఫ్ 1 అంటే ఎంత, 4. మనం ఇప్పుడే అనుకున్నాం కదా, 3 టు ది పవర్ ఆఫ్ 1 అంటే 3, 4 టు ది పవర్ ఆఫ్ 1 అంటే 4, 5 టు ది పవర్ ఆఫ్ 1 అంటే 5. సేమ్ అక్కడ కూడా 4 టు ది పవర్ ఆఫ్ 1 అంటే 4. ఎగ్జాంపుల్ నెంబర్ 2, 5 to the power of 4 divided by 5 to the power of 1. 5 to the power of 4 divided by 5 to the power of 1. దీని ఎలా చేస్తాం, 5 to the power of 4 minus 1. 5 to the power of 4 minus 1. 4 minus 1 ఎంత, 3. So 5 to the power of 3 is the answer. Example number 3, 9 to the power of 7 divided by 9 to the power of 2. 9 to the power of 7 divided by 9 to the power of 2 అంటే ఏం చేస్తాం, 7 minus 2 అని రాస్తున్నా. 9 to the power of 7 minus 2 ఎంత అవుతుంది అప్పుడు, 5. అంటే 9 to the power of 5. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ 4, 6 to the power of 9 divided by 6 to the power of 1. ఇది ఎలా రాస్తున్నాము, 6 to the power of 9 minus 1, 6 to the power of 8. ఓకేనా, 9 minus 1 ఎంత అవుతుంది, 8 అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ 5, 8 to the power of 8 divided by 8 to the power of 7. ఈ మీద మీరు అన్ని అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, పవర్స్ సేమ్ ఉన్నాయా లేవా. పవర్స్ రెండు సేమ్ ఉన్నాయా లేవా. సేమ్ ఉంటే ఏం చేస్తాం, 9 minus 1, 8 minus 7, 7 minus 2, 4 minus 1, 3 minus 2. అలా చేసుకుంటూ వస్తాం. 8 minus 7, 8 minus 7 ఎంత, 1 సో 8 to the power of 1 ఎంత, 8 కదా. 8 to the power of 1 అన్నా 8 అన్నా ఒకటి. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ 3, ఎగ్జాంపుల్ నెంబర్ 3 ఏమది, ఎగ్జాంపుల్ నెంబర్ 3, a to the power of m whole to the power of n. a to the power of m whole to the power of n is equals to a to the power of m into n. a to the power of m into n గా తీసుకోవాలి. m into n అన్నా mn అన్నా అంతా ఒకటే. a to the power of m whole to the power of n is equals to a to the power of m into n అని రాయండి. a to the power of m into n. Next examples. 2 cube or 2 to the power of 3 whole to the power of 2. whole to the power of 2. ఇలా ఉంటే ఏం చేస్తాం, 2. 3 into 2 చేయాలి, మల్టిప్లై చేయాలి. 3 into 2, సో 3 2 ఎంత అవుతుంది, 6 అవుతుంది. అది మన ఆన్సర్. 2 cube whole to the power of 2. 2 cube whole to the power of 2. అప్పుడు ఏం చేయాలి, 3 into 2 ఎంత, 3 into 2 ఎంత, 6 అవుతుంది. 3 into 2 6. సెకండ్ వన్, 3 to the power of 1 whole to the power of 5. ఇలా రాస్తున్నాం. ఇక్కడ 3 ఉంది, 1 into 5 అని రాయండి. బేస్ ఒకటే రాయండి. ఇక్కడ 2 బేస్ ఉంది, 2 బేస్ ఉంది, 3 బేస్ ఉంది. ఇక్కడ పవర్స్ ఏవైతే ఉన్నాయో యాడ్ చేయండి, ఇంటూ చేయండి. 1 into 5, 1 into 5, 3 into 2, 3 into 2. సో 3 to the power of 1 into 5 ఎంత, 5.
ఎగ్జాంపుల్ నెంబర్ 3. 5 square whole to the power of 6. దీన్ని ఏం చేస్తాం? సేమ్ అంతే ఇంకా 5 రాసుకోండి. 5 to the power 2 into 6 అని రాయండి. 2 into 6. సో 2 6 ఎంత? 12. 2 6 12 అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ 4. 9 to the power of 5. 9 to the power of 5 whole to the power of 2. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాం? 9 రాసి 5 into 2 చేయండి. 5 into 2 ఎంత? 5 into 2 9 to the power of 10. 9 to the power of 10. Example number 5. 7 to the power of 4 whole to the power of 4. సేమ్ 7 బేస్ 7 రాయండి. 4 into 4 చేయండి. 4 into 4 చేయండి. సో 4 4 ఎంత అవుతుంది? 16 అవుతుంది. 7 to the power of 16 అని రాస్తున్నాము. ఓకేనా? 7 to the power of 16. నెక్స్ట్ ఫార్ములా నెంబర్ 4. ఫార్ములా నెంబర్ 4. ఆ 4 ఏందో చూద్దాం. సో ఫార్ములా నెంబర్ 4 ఏంటి? a to the power of 0 equal to 1. a to the power of 0 equal to 1. a to the power of 0 equal to 1. ఎగ్జాంపుల్స్ చేద్దాం. సో 3 to the power of 0 1. సింపుల్. ఒకటే గుర్తుపెట్టుకోండి. పవర్ లో 0 వస్తే ఆన్సర్ 1. ఇక్కడ బేస్ ఏమైనా ఉండని సంబంధం లేదు. బేస్ ఏదైనా నెంబర్ ఉండని. ఇక్కడ 3 ఉండని, 4 ఉండని, 5 ఉండని. బట్ పవర్ లో 0 ఉందా లేదా చెక్ చేసుకోండి. పవర్ లో 0 ఉంటే ఆన్సర్ 1 అవుతుంది. ఒక 3. నెక్స్ట్ ఇప్పుడు 4 to the power of 0 అని రాస్తున్నాం. 1 కదా? ఎందుకు? పవర్ లో 0 వస్తే ఏమని చెప్తున్నా? 1. ఇక్కడ బేస్ ఏమన్నా రానియండి, మాకు సంబంధం లేదు. ఏదొచ్చినా 0నే 1నే సారీ. ఎక్కడన్నా ఏదొచ్చినా 1. నెక్స్ట్ 9 to the power of 0. 9 to the power of 0 ఏమవుతుంది? 1. ఫోర్త్ వన్ 10 to the power of 0 ఏంటి? 1. 2 to the power of 0 వచ్చేంటి? 1నే. ఓకేనా? మనకి పవర్ లో ఏదొచ్చిన ఆన్సర్ ఏంటి? 1. 0 వస్తే 1. 0 వస్తే 1. ఎక్కడ 0 ఇక్కడ కింద కాదమ్మా. 0 to the power of 3 అంటే అట్లా కాదు. మళ్ళీ పవర్ అంటే తెలుసు కదా? ఇక దీన్ని పవర్ అంటున్నాము. ఈ కింద దాన్ని బేస్ అంటున్నాం. a to the power of 0. పవర్ లో 0 వస్తే ఆన్సర్ 1. ఇక్కడ 10 ఉండనియండి, 2 ఉండనియండి, 9 4 3 2 6 7 8 ఏదైనా సరే పవర్ లో 0 వచ్చింది అంటే సింపుల్ గా ఆన్సర్స్ ఏమవుతుంది? 1 అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ ఫార్ములాకి వద్దాం. ఫిఫ్త్ ఫార్ములా. సో ఫిఫ్త్ ఫార్ములా మనకి ఇక్కడ ఏముంది? ఫిఫ్త్ ఫార్ములా ఇదేనా? ఇదే కదా ఫిఫ్త్ ఫార్ములా. a to the power of minus m is equals to 1 divided by a to the power of m. 1 divided by a to the power of m. a to the power of minus m is equals to 1 divided by a to the power of m. ఇక్కడ ఏం చేస్తున్నాడు? పవర్. ఇది పవరే కదా? పైన ఉంటే పవర్ అనుకున్నాం. పవర్ కి పక్కన ఏముంది? నెగటివ్ ఉందా? అంటే పవరే నెగటివ్ ఉంది. మరి పవర్ ని నెగటివ్ ఉంటే పాజిటివ్ లోకి మార్చుకోవాలంటే 1 డివైడెడ్ బై ఇగో ఇట్లా డినామినేటర్ లో రాసుకోవాలి. నెగటివ్ లో వచ్చింది అంటే దాన్ని 1 డివైడెడ్ బై లో రాస్తే సరిపోతుంది. సో ఎగ్జాంపుల్ నెంబర్ 1. 3 to the power of minus 2 అని ఉంది. ఒక 3 to the power of minus 2 నెగటివ్ లో ఉంది. దాన్ని పాజిటివ్ లోకి మార్చుకోవాలంటే 1 బై అని రాయడమే. 1 బై 3 to the power of 2. దట్స్ ఇట్. అంతే ఇంకా. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 2 వచ్చేసి 5 to the power of minus 3. 5 to the power of minus 3 ఎంత? 1 divided by 5 to the power of 3. నెక్స్ట్ 6 to the power of minus 2 ఏం రాస్తాం? 1 divided by 6 square అని రాస్తాం. 1 divided by 6 square. నెక్స్ట్ 7 to the power of minus 3 ఏం చేస్తాం? 1 by 7 to the power of 3 అని రాస్తాం. 8 to the power of minus 5 అని వస్తే ఏం చేస్తాం? 1 divided by 8 to the power of 5 అని రాస్తాం. ఓకే? అంటే పవర్ లో నెగటివ్ వచ్చింది అంటే 1 divided by 3 square. ఇక్కడ చూడండి 5 to the power of minus 3 అయినా కిందికి వస్తే ఏమైంది? 5 to the power of 3 ప్లస్ 3 అయింది. మైనస్ ఉంటే ప్లస్. ఇక్కడ మైనస్ 2 ని ప్లస్ గా మార్చుకోవాలంటే 1 డివైడెడ్ బై అని రాయాలి. మైనస్ 3 ని మార్చుకోవాలంటే ఏం చేయాలి? పాజిటివ్ గా
1 డివైడెడ్ బై సేమ్ నెంబరే వస్తది. కాకపోతే నెగెటివ్ కాస్త ఏమైంది? పాజిటివ్ అయింది. ఇక్కడ సేమ్ నెంబర్ ఇక్కడ ఉంది చూసారా? కాకపోతే ఇక్కడ ఏమైంది? నెగెటివ్ ఉన్న చోట ప్లస్ అయిపోయింది. పాజిటివ్ అయిపోయింది. సేమ్ నెంబర్ ఒకటే ఒక డిఫరెన్స్ ఉంటుంది. నెగెటివ్ కాస్త డినామినేటర్‌లోకి వస్తే పాజిటివ్. ఓకే. చూడండి -5 ఉంది పవర్‌లో. -5 అంటే కిందకి వచ్చేసరికి ఏమైంది? +5 అయింది పవర్‌లో. అంటే 8 టు ద పవర్ ఆఫ్ -5 ఈజ్ ఈక్వల్స్ టు 1 డివైడెడ్ బై 8 టు ద పవర్ ఆఫ్ 5. 8 టు ద పవర్ ఆఫ్ 5. ఓకే. నెక్స్ట్ ఫార్ములా 6 అండి. నెక్స్ట్ ఫార్ములా వచ్చేసి సిక్స్త్ ఫార్ములా. సో ఇదే కదా సిక్స్త్ ఫార్ములా. ఓకేనా? సిక్స్త్ ఫార్ములా అదేనా? 1 డివైడెడ్ బై a టు ద పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు a టు ద పవర్ ఆఫ్ -n. ఒకవేళ డినామినేటర్‌లో ఉందమ్మా. డినామినేటర్‌లో ఉన్న వాల్యూ పైకి తీసుకొస్తే ఏమైతది? నెగెటివ్ వస్తది. ఓకేనా? నెగెటివ్ వస్తుంది. ఇక్కడ ఫార్ములా 6. 1 డివైడెడ్ బై a టు ద పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు సో సిక్స్త్ ఫార్ములా వచ్చేసి 1 డివైడెడ్ బై a టు ది పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు a టు ద పవర్ ఆఫ్ -n. a టు ది పవర్ ఆఫ్ -n. ఇక్కడ డినామినేటర్ లో పాజిటివ్ వాల్యూ ఉంటే అది న్యూమరేటర్కి వచ్చేసరికి నెగిటివ్ అయిపోతుంది. ఓకేనా? సేమ్ ఇప్పుడు ఫిఫ్త్ ఫార్ములా మనం ఎలా డిస్కస్ చేసాం? మైనస్ అని ఉంది కదా! ఈ మైనస్ ఉన్న ఫార్ములాని డినామినేటర్‌కి తీసుకొచ్చేసరికి ఏమైపోయింది? అది పాజిటివ్ అంటే ప్లస్ సింబల్‌గా చేంజ్ అయిపోయింది. సో సిక్స్త్ ఫార్ములా వచ్చేసి 1 డివైడెడ్ బై a టు ద పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు a టు ద పవర్ ఆఫ్ -n. a టు ద పవర్ ఆఫ్ -n. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. 1 డివైడెడ్ బై 4 టు ద పవర్ ఆఫ్ 5. 1 డివైడెడ్ బై 4 టు ద పవర్ ఆఫ్ 5. ఇప్పుడు ఈ డినామినేటర్ లో ఉన్న వాల్యూ పైకి తీసుకొస్తే ఏమవుతుందంటే 4 టు ద పవర్ ఆఫ్ -5. సేమ్ ఫార్ములాని బేస్ చేసుకొని ఇక్కడ. ఓకేనా? a టు ది పవర్ ఆఫ్ n అని ఉంది. కానీ న్యూమరేటర్ కి తీసుకొస్తే ఏమైపోయింది? న్యూమరేటర్ తీసుకొస్తే నెగెటివ్ అయిపోయింది. అంటే సింపుల్ పాజిటివ్ ఉంటే నెగెటివ్, నెగెటివ్ ఉంటే పాజిటివ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ 2. 1 డివైడెడ్ బై 6 టు ద పవర్ ఆఫ్ 4. 1 డివైడెడ్ బై 6 టు ద పవర్ ఆఫ్ 4. ఇది పైకి వచ్చేసి ఏమవుతుంది? 6 టు ద పవర్ ఆఫ్ -4. 6 టు ద పవర్ ఆఫ్ -4. 1 డివైడెడ్ బై 9 స్క్వేర్. 1 డివైడెడ్ బై 9 స్క్వేర్. సో ఈ 9 స్క్వేర్ పైకి వస్తే ఏమవుతుందంటే 9 టు ద పవర్ ఆఫ్ -2. 9 టు ద పవర్ ఆఫ్ -2. నెక్స్ట్ 1 డివైడెడ్ బై 8 టు ద పవర్ ఆఫ్ 7. ఇది పైకి వచ్చేస్తే ఏమవుతుంది మనకి? 8 టు ద పవర్ ఆఫ్ -7. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 1 డివైడెడ్ బై 2 క్యూబ్. 1 డివైడెడ్ బై 2 క్యూబ్. సో 2 టు ద పవర్ ఆఫ్ -3. 2 టు ద పవర్ ఆఫ్ -3. అంటే డినామినేటర్ లో ఉన్న వాల్యూ నేను న్యూమరేటర్ తీసుకొస్తే నెగిటివ్ అవుతుంది. మళ్ళీ -6 అవ్వదు. ఓన్లీ పవర్ మాత్రమే నెగిటివ్ అవుతుంది. ఓకేనా? 9 టు ది పవర్ ఆఫ్ 2 అని ఉంది. -2 అవుతుంది కానీ -9 అవ్వదు. బేస్ ఎప్పుడు నెగిటివ్ అవ్వదు. ఓన్లీ పవర్స్ మాత్రమే చేంజ్ అవుతాయి. ఓన్లీ పవర్స్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఇక్కడ 3 ఉంటే ఇక్కడ -3. ఓకే. నెక్స్ట్ ఫార్మ్. సో సెవెంత్ ఫార్మ్. సెవెంత్ ఫార్మ్ లో ఏముంది ఇక్కడ మనకి? ఓకే. ఇది సెవెంత్ ఫార్మ్. a టు ద పవర్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్స్ టు a టు ద పవర్ ఆఫ్ n. ఓకేనా? a టు ది పవర్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్స్ టు a టు ది పవర్ ఆఫ్ n అయితే m ఈజ్ ఈక్వల్స్ టు n అని రాస్తుంది. ఎందుకంటే ఇక్కడ బేసెస్ రెండు సేమ్ ఉన్నాయి. బేసెస్ రెండు సేమ్ ఉన్నాయి. పవర్స్ ఏం చేస్తున్నాం? ఈక్వల్ చేస్తున్నాం. బేసెస్ ఆర్ ఈక్వల్. బేసెస్ ఆర్ ఈక్వల్. దెన్ పవర్ షుడ్ బి ఈక్వేట్. a టు ద పవర్ ఆఫ్ m is equals to a to the power of m is equals to a to the power of n అయితే ఇక్కడ పవర్స్ డిఫరెంట్ ఉన్నాయి. బేసెస్ సేమ్ ఈక్వల్ గా ఉన్నాయి.
అప్పుడు ఏం చేస్తున్నాం, m ఈక్వల్ టు n, m ఈజ్ ఈక్వల్స్ టు n. ఎగ్జాంపుల్స్. సో ఎగ్జాంపుల్ నెంబర్ 1, 3 to the power of x is equals to 3 to the power of 2. Then, ఓకే, ఇటువంటి పవర్స్ రెండు సేమ్ ఉన్నాయి కదా, ఈక్వల్ ఉన్నాయా? పవర్స్ ఈక్వల్ ఉంటే బేసిస్ ఏం చేస్తున్నాం, బేసిస్ ని కూడా ఏం చేయాలి, ఈక్వల్ చేయాలి. x is equals to 2, x is equals to 2, బేసిస్ రెండు సేమ్ ఉన్నాయి. మరి అప్పుడు బేసిస్ రెండు ఈక్వల్ గా ఉన్నాయి, ఈక్వల్ సింబల్ కదా, ఈక్వల్ గా ఉన్నాయి. అప్పుడు పవర్స్ ను కూడా ఏం చేయాలి, ఈక్వల్ చేయాలి. అంటే x ఈక్వల్ టు 2 అని రాయాలి. సో x వాల్యూ ఎంత ఇప్పుడు 2. ఎగ్జాంపుల్ నెంబర్ 2, ఎగ్జాంపుల్ నెంబర్ 2, 5 to the power of y is equals to 5 to the power of 3. ఇప్పుడు ఏంటి, బేసెస్ కూడా రెండు ఏమున్నాయి, ఈక్వల్ గా ఉన్నాయి. మరి పవర్స్ ఏంటి, y is equals to 3, y is equals to 3, y is equals to 3. చూడండి ఇక్కడ బేసెస్ రెండు ఈక్వల్ గా ఉన్నాయి. బేసెస్ రెండు ఈక్వల్ ఉంటే ఏం చేయాలి, పవర్స్ ని ఈక్వల్ చేయాలి, ఈక్వేట్ చేయాలి. సో y is equals to 3. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ 3, 4 to the power of 5 is equals to 4 to the power of x. 4 to the power of 5 is equals to 4 to the power of x. సేమ్ ఇక్కడ 5 is equals to x. 5 is equals to x ఆన్సర్ అదే కరెక్ట్. ఆర్ సింపుల్ గా ఏం చేస్తాం, x ఈక్వల్ టు 5 అని కూడా రాస్తాం. రెండు సేమ్ ఆన్సర్స్. సో నెక్స్ట్ ఫోర్త్ వన్, 9 to the power of t is equals to 9 to the power of 6. 9 to the power of t is equals to 9 to the power of 6 అయితే ఇక్కడ t is equals to 6 అని రాసేసారు. సో t వాల్యూ ఎంత, 6. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ 5, 8 to the power of x is equals to 8. మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం, ఇక్కడ ఏమీ లేకపోతే, పవర్లు ఏమీ లేకపోతే ఏమన్నట్టు, అక్కడ 1 ఉన్నట్టు. సో ఇక్కడ బేసెస్ ఏంటి, 8 8 ఉంది, పవర్స్ ఏం చేస్తున్నా, ఈక్వల్ చేస్తున్నా. x ఈక్వల్ టు 1, x is equals to 1. నెక్స్ట్ ఫార్ములా నెంబర్ 8, ఫార్ములా నెంబర్ 8. సో 8th ఫార్ములా ఏందో చూద్దాం. సో ఇది 8th ఫార్ములా. ఓకే, 8th a to the power of m is equals to b to the power of m. ఇక్కడ ఏం అబ్జర్వ్ చేస్తున్నాం, మరి బేసెస్ రెండు డిఫరెంట్ గా ఉన్నాయి, పవర్స్ రెండు ఈక్వల్ గా ఉన్నాయి. బేసెస్ రెండు డిఫరెంట్, పవర్స్ రెండు ఈక్వల్ గా ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి, a is equals to b అని రాయాలి. a is equals to b. a to the power of m is equals to b to the power of m. Then a is equals to b. Then a is equals to b. పవర్స్ సేమ్ ఉన్నాయి, పవర్స్ రెండు సేమ్ ఉన్నాయి, బేసెస్ డిఫరెంట్ గా ఉన్నాయి. సో పవర్స్ రెండు ఈక్వల్ గా ఉన్నాయి, బేసెస్ డిఫరెంట్ గా ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి, a ఈక్వల్ టు b, a ఈక్వల్ టు. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్ నెంబర్ 1, x to the power of 2 is equals to 4 to the power of 2. x to the power of 2 is equals to 4 to the power of 2. ఇప్పుడు దీన్ని ఎలా చేస్తాం, మరి పవర్స్ రెండు ఈక్వల్ గా ఉన్నాయి కదా, 2 ఉంది 2 ఉంది, బేసిస్ ఏం చేస్తున్నా, x is equals to 4, x is equals to 4, x is equals to 4. ఓకే, పవర్స్ రెండు సేమ్ ఉన్నాయి, పవర్స్ రెండు ఈక్వల్ గా ఉన్నాయి. అప్పుడు బేసిస్ ని కూడా ఈక్వల్ గా చేసేస్తాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ 2, x to the power of 3 is equals to 5 to the power of 3. సో ఇప్పుడు దీన్ని ఎలా చేస్తున్నాం, పవర్స్ 3 3 ఉంది, బేసెస్ ని ఈక్వల్ చేస్తే చాలు. x is equals to 5, x is equals to 5. నెక్స్ట్ y to the power of 5 is equals to 5 to the power of 5. ఓకే, సో పవర్స్ కూడా 5 5 ఉంది, సో బేసెస్ ని ఈక్వల్ చేస్తే చాలు. y is equals to 5. నెక్స్ట్ ఫోర్త్ వన్, t to the power of 9 is equals to 2 to the power of 9. సో t వాల్యూ ఎంత ఇప్పుడు, t is equals to 2, t వాల్యూ ఎంత 2. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, y to the power of 7 is equals to 3 to the power of 7. ఇక్కడ సేమ్ పవర్స్ కూడా రెండు ఈక్వల్ గా ఉన్నాయి, బేసెస్ ని కూడా ఏం చేస్తున్నా, ఈక్వల్ చేస్తున్నా. y ఈక్వల్ టు 3.
సో నెక్స్ట్ ఫార్ములా, 8th ఫార్ములా, 9th ఫార్ములా, లాస్ట్ ఫార్ములా ఇంకా. ఓకే, 9th లాస్ట్ వన్ ఇంకా. ఏంటి లాస్ట్ ఫార్ములా 9th వన్? ఓకే, nth రూట్ ఆఫ్ ఏ ఏం రాస్తున్నాం మనం, ఏం చేంజ్ చేస్తున్నాం, a టు ద పవర్ ఆఫ్ 1 బై n, a టు ద పవర్ ఆఫ్ 1 బై n. ఎస్, nth రూట్ ఆఫ్ a ఇస్ ఈక్వల్స్ టు a టు ద పవర్ ఆఫ్ 1 బై n. ఎగ్జాంపుల్ నెంబర్ 1, 4th రూట్ 5 ని ఎలా రాసుకోవచ్చు మనం, 5 టు ద పవర్ ఆఫ్ 1 బై 4. ఓకే, సేమ్ ఫార్ములా, రూట్ తీసేస్తే 1 బై 4 అవుతుంది, పవర్స్ ని 1 బై గా చేసుకోవాలి. నెక్స్ట్ 6th రూట్ 2, సో 2 టు ద పవర్ ఆఫ్ 1 బై 6. నెక్స్ట్ థర్డ్ వన్, 7th రూట్ ఆఫ్ 9, సో 9 టు ద పవర్ ఆఫ్ 1 బై 7. 3 రూట్ 7, దీన్ని ఎలా రాసుకోవచ్చు, 7 టు ద పవర్ ఆఫ్ 1 బై 3. నెక్స్ట్ 5th వన్, లాస్ట్ వన్, దీన్ని కూడా ఎలా రాసుకోవచ్చు అంటే 5 టు ద, ఓకే, ఫిఫ్త్ రూట్ ఆఫ్ 3 ని ఎలా రాసుకోవచ్చు, 3 టు ద పవర్ ఆఫ్ 1 బై 5, 3 టు ద పవర్ ఆఫ్ 1 బై 5. ఇవి మన ఫార్ములాస్. ఓకే, ఫార్ములాస్ ని బేస్ చేసుకొని ఎగ్జాంపుల్స్ మనం చేస్తున్నాం. రైట్, ఇవి మన ఎక్స్పోనెంట్స్. ఓకే, ఎక్స్పోనెంట్స్ గురించి మనం డిస్కస్ చేసినట్టు ఇప్పుడు దాకా. సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్. a టు ద పవర్ ఆఫ్ m, ఇది బేస్ ని ఏమంటున్నాం, a ని బేస్ అంటున్నాం, m ని ఏమని పిలుస్తున్నాం, పవర్ అని పిలుస్తున్నాం. ఓకే, రైట్.